గిరిజన చట్టాలను సవరించాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయ్యన్న తీరు నిరసిస్తూ ఈరోజు రేపు ఏజెన్సీ బంద్కు గిరిజనులు అలాగే రాజకీయ పార్టీలు కూడా పిలుపునిచ్చాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే పాల్గొన్న అలాగే ఎంపీ తనుజరాని ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు గిరిజన చట్టాలను సవరిస్తే ముఖ్యంగా గిరిజనులకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో గిరిజన చట్టాలను సవరించాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? నిజంగా ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఇది ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు గారు ఈ గిరిజన చట్టాలు 1/70 యాక్ట్ని సవరించాలనడం ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన ఈ యొక్క చట్టాలను నీరు తుంగలు తొక్కలని చెప్పేసి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న పన్నాగము దాంట్లో దాగి ఉన్న ఈ యొక్క గిరిజన ఖనిజ సంపద దోచుకుందామని చెప్పేసి వారి ఉద్దేశం. దీని ఎట్టి పరిస్థితుల్లో మేము గిరిజన సంఘాలు అన్నీ కూడాను, ఉద్యోగ సంఘాలు, రాజకీయ సంఘాలు అందరం కలిసి ఏకతాటిపై అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. అయ్యన్నపాత్రుడే కాదు, ప్రభుత్వం అయినా సరే మా జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పి కూడా అబద్ధాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 97 జీవోని రద్దు చేశారు. అప్పటికి అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బాక్సైట్ జీవో తీసుకొచ్చి గిరిజన సంపద దోచుకోదామని చెప్పేసి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 97 రద్దు చేశారు. అదేవిధంగా గిరిజనులకి అనేకమైనటువంటి పథకాలతో పాటు అభివృద్ధిని అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, గత మాజీ ముఖ్యమంత్రి గారు. కానీ ఈరోజు గిరిజన సంపదల్ని ఏ విధంగా దోచుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని తప్పకుండా మేము తిప్పికొడతాం, ఎదిరిస్తాం, ఖండిస్తాం కూడా. ఎట్టి పరిస్థితుల్లో మా జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. గిరిజనులతో ఏకతాటిపై ఉన్నాము. ఈ యొక్క ఏదైతే 1/70 యాక్ట్ని గౌరవ స్పీకర్ గారు అయ్యన్నపాత్రుడు గారు చెప్పారు, అది వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటాం. అదేవిధంగా దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక ప్రజాప్రతినిధిగా ఈ అంశాన్ని పార్లమెంట్లో ఏ విధంగా ప్రస్తావించబోతున్నారు? మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ 1/70 యాక్ట్ గురించి నేను పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అయితే అదేవిధంగా నేను ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే జీవో నెంబర్ 3 గురించి మాట్లాడాను. అదేవిధంగా 1/70 యాక్ట్ గురించి కూడా పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. అయితే ఇటీవలే అయ్యన్నపాత్రుడు గారు ఇలా ఒక గిరిజనులకి అన్యాయం చేసే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత, ఆ వీడియోస్ అన్నీ మేము చూసిన తర్వాత కూడా మేము తక్షణమే స్పందించి ఇక్కడ నుండి నేను సెంట్రల్ ట్రైబల్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. ఇదే విషయాన్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి 1/70 యాక్ట్ కానివ్వండి, లేకపోతే ఇక్కడున్న చట్టాలు, ఇక్కడున్న ఏవైతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేయమని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ట్రైబల్ మినిస్టర్ని కలిసిన తర్వాత ఒక 1 డే తర్వాత మేము ఫైనాన్స్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారిని కూడా కలవడం జరిగింది. అయితే ఆమెతో మాట్లాడినప్పుడు మేము డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా మైక్రో ఫైనాన్స్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్కి లోన్లు ఇవ్వాలని చెప్పి ఆమెతో చెప్పడం జరిగింది. అదేవిధంగా మా గిరిజన ప్రాంతంలోని బ్యాంక్స్ తీసుకొని వస్తే, అంటే ఈయన వ్యాఖ్యల్లోని మనము రిపీటెడ్గా మనం చూసేది ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి, ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ లేదు, ఇంకా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడున్న ట్రైబల్ ల్యాండ్స్లోని ట్రైబల్ పీపుల్ని డెవలప్ చేయాలన్నా, టూరిజంని మనం ఇంక్రీజ్ చేయాలి అని అనుకున్నా కూడా మన ల్యాండ్స్కి లోన్స్ అన్నవి మనకు కావాలి. కాబట్టి తక్షణమే మేము ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడినప్పుడు కూడా ఆమెతో డిస్కస్ చేసి, ఇట్లా మాకు మైక్రో ఫైనాన్స్ ఉంటే బాగుంటుంది, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద లోన్స్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇక్కడ మాకు పండే పంటలు కానివ్వండి, ఇక్కడ ఏదైతే కాఫీ కానివ్వండి, టర్మరిక్ కానీ, పెప్పర్ కానీ, లేకపోతే టామరిడ్ కానివ్వండి, ఇట్లాంటి వాటి మీద కూడా లోన్స్ ఇస్తే మా గిరిజనులకి ఉపయోగపడుతుంది. అలానే వీళ్ళు డెవలప్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మేడంతో డిస్కస్ చేయడం జరిగింది. రైల్వే జోన్ అంశం మీద కూడా మీరు ఇప్పటికే సెంట్రల్ రైల్వే మినిస్టర్ని కూడా కలిశారు.
ఏం చెప్పారు? మీరు చెప్పిన దాని పట్ల ఆయన ఎలా స్పందించారు? అయితే ఈ వాల్తేర్ డివిజన్ నుండి అరకుని తీసుకొని వెళ్ళి రాయగడ డివిజన్లోకి కలుపుతున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఈ పార్లమెంట్ సమావేశాల్లో జరుగుతున్న సందర్భంలోనే మేము అక్కడ అశ్విని వైష్ణవ్ గారిని కూడా కలవడం జరిగింది. అంటే సెంట్రల్ రైల్వే మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా ఇట్లా అంటే ఎప్పుడో బ్రిటిష్ తరం నాటి నుండి అరకు రైల్వే డివిజన్ అన్నది విశాఖపట్నంతోనే ఉండేది. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ రీజన్స్ ఏమైతే అయి ఉండొచ్చు, కానీ ఒక తల్లి నుండి బిడ్డని వేరు చేసే విధంగా విశాఖపట్నం నుండి అరకుని తీసుకొని వెళ్ళి రాయగఢలో కలిపేయడం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఇక్కడ మా ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళకి మా గిరిజనుల మనోభావాల్ని దెబ్బతీరే విధంగా ఉందని చెప్పి సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. సో మళ్ళీ ఇంకొకసారి సర్వే చేసి ఖచ్చితంగా మా అరకుని మాత్రం అట్లా రాయగఢలో కలపకుండా ఈ విశాఖపట్నంలో ఉండే విధంగా ప్రయత్నించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మెయిన్గా రాయగఢలోకి తీసుకుని వెళ్ళి అరకుని కలపడం వల్ల అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా రాయగఢలోనే జరుగుతుంది. అక్కడ జరిగితే మాకు లాంగ్వేజ్ ఇష్యూస్ వల్ల కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ సెకండ్ ఒక చిన్న ఇష్యూస్ అన్నా చిన్న ప్రాబ్లమ్స్ అన్నా కూడా ఇక్కడ నుండి రాయగఢ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదే మాకు విశాఖపట్నంలో ఉంటే మాకు కొంచెం దగ్గరగా ఉంటుంది. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కూడా మాకు అంత తలెత్తవు అని చెప్పేసి సార్తో చెప్పాము. అండ్ అదే సందర్భంగా కూడా ఈ అరకు రిజర్వ్ స్టాప్ గురించి కూడా సార్తో మాట్లాడడం జరిగింది. అయితే ఆయన తక్షణమే స్పందించి వెంటనే రిజర్వ్ స్టాప్ని నేను ఖచ్చితంగా వేయిస్తానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఉన్న గిరిజన చట్టాలను సవరిస్తే తాము ఒప్పుకునేది లేదని, గిరిజన చట్టాలను రాజ్యాంగం తమకు కల్పించిందని, అటువంటి చట్టాల జోలికి వస్తే ఎవరిని కూడా సహించేది లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అలాగే దీని మీద అసెంబ్లీలో కూడా ఒక చర్చ పెట్టి దీని మీద ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే 1/70 యాక్ట్ గురించి కూడా ఇప్పటికే కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్ళానని, రానున్న రోజుల్లో దీని మీద స్థానిక ప్రజాప్రతినిధిగా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, పాడేరు నుంచి.